సినీ రంగుల ప్రపంచంలో నటీనటులుగా గుర్తింపు రావాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవమానాలు, విమర్శలను దాటుకొని ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొందరు ఈ ఇమేజ్ని కాపాడుకోవడంలో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభిమానులను సంపాదించుకుంటారు కొందరు తారలు. కానీ మరికొందరు మాత్రం కథానాయికగా ఎదిగే సమయంలో చేసిన తప్పులు వారి కెరీర్నే నాశనం చేస్తాయి. కెరీర్లో ఎదురైన పరిచయాలు స్నేహంగా మారడం, ఆ తర్వాత ప్రేమ, రిలేషన్షిప్ అంటూ కెరీర్పై ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. వ్యక్తిగత జీవితం గురించి వారు తీసుకునే నిర్ణయాలు సినిమాలకు దూరం చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా గడిపిన హీరోయిన్ జీవితంలో తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా సినిమాలకే దూరమైంది. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది ఆమె. ఇందుకే ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? తనే హీరోయిన్ నిఖితా తుక్రాల్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలతో బిజీగా గడిపింది హీరోయిన్. ఇక అనేక హిట్ చిత్రాల్లో నటించింది నిఖిత. కెరీర్లో చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా సినిమా ఆఫర్స్ కోల్పోయింది. స్టార్డమ్ అందుకోవాల్సిన బ్యూటీ అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఘటోత్కచుడు సినిమాలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత హాయ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో సంబరం, కళ్యాణరాముడు, డాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే ఆల్రెడీ పెళ్ళైన స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపింది. ఈ విషయం బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ కూడా నిఖితా తీరుపై మండిపడ్డారు. స్టార్ హీరోతో ప్రేమాయణం విషయం అతడి భార్యకు తెలియడంతో ఆమె నిఖితకు వార్నింగ్ ఇచ్చింది. తన భర్తకు దూరంగా ఉండాలని సీరియస్ అయింది. దీంతో నిఖిత తన ప్రేమను వదిలేసింది. ఆ హీరో ఎవరో కాదు, ప్రస్తుతం అభిమాని హత్య ఆరోపణలతో జైల్లో ఉన్న కన్నడ హీరో దర్శన్. ఆ సమయంలో ఆమెను వరుస వివాదాలు చుట్టుముట్టాయి. అప్పట్లో దర్శన్ భార్య అతనిపై గృహహింస కేసు కూడా పెట్టింది. ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. తర్వాత కన్నడ సినీ పరిశ్రమలో నిఖితా దర్శన్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. దీంతో నిఖితపై కన్నడ సినీ నిర్మాతల సంఘం 3 ఏళ్ల పాటు నిషేధం కూడా విధించింది. ఆ తర్వాత నిఖితకు మరో భాషలో కూడా అవకాశం రాలేదు. కొన్ని నెలల తర్వాత నిషేధం ఎత్తివేసినా కూడా నిఖితకు సినిమా ఆఫర్స్ రాలేదు. ఆమెతో ఎవరూ సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆమె సినీ రంగానికే దూరమైంది. 2017లో వ్యాపారవేత్త గగన్దీప్ మాగోను వివాహం చేసుకుంది నిఖిత. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది ఆమెకు ఒక కుమార్తె ఉంది. సోషల్ మీడియాలో మాత్రం నిఖిత చాలా యాక్టివ్గా ఉంటుంది.